సద్గురు జ్యోతిషాలయంలో వారఫలాల్లో తీసుకుంటే మే 15 నుండి మే 21, 2026 వరకు మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. వేడి తాపడం ఎక్కువ ఉంది. మన యొక్క ప్రేక్షక మిత్రులందరూ కూడా ఎప్పుడో ఎదురు చూస్తూ ఉంటారు 15వ తారీఖు నుంచి నాకు ఎలా ఉంది అని చెప్పి. ఆ సమయం ఆసన్నమైంది. గ్రహాలు మనకు అనుకూలించడానితో పాటు మనం కూడా సమాజానికి నేను సహితం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిస్తున్నట్టుగా ఒక చలివేంద్రం ఏర్పాటు చేయండి. చలివేంద్రం ఏర్పాటు చేయడం కుదరట్లేదు. కొన్ని చిన్న చిన్న వాటర్ బాటిల్ తీసుకోండి. 1/2 లీటర్ వాటర్ బాటిల్ లేదా 1 లీటర్ వాటర్ బాటిల్ తీసుకొని అలా మీరు బండి మీదనో కారులో పోతూ ఉండగా స్ట్రేంజర్స్ ఒక 10 మందికి 20 మందికి పెట్టండి. మీ వ్యక్తిగత జాతకం ఎలా ఉంటుందో వాళ్ళ జాతకానికి కూడా మీరు ఒక గురువుగా మారుతారు. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. అందరికీ కూడా ఏదో ఒక వ్యాపార ఉద్యోగ వ్యవహారాలు అన్ని తెలుసుకోవాలని కోరిక ఉంటుంది కదా, దాన్ని మనం విశ్లేషిద్దాం ఈ వారం అంతా కూడాను. జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. జ్యోతిషాస్త్రీత్యా 12 రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, మే 15 నుండి 21, 2026 ఈ వారం అంతా కూడా మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉంటే క్రమశిక్షణ పాటిస్తే ఫలితం మీదే, లేదంటే ఆలస్యం కూడా ఖాయమని చెప్పచ్చు. శని ధనం కుటుంబంపై బాధ్యత తీసుకుంటున్నారు. గురు భగవానుడు శత్రులపై విజయం కానీ కష్టం కూడా ఇస్తున్నాడు కొంత. కుజుడు రిలేషన్షిప్ లో కొంచెం వేడిని పుట్టిస్తున్నారు. బుధుడు పనుల్లో కాస్త క్లారిటీ ఇస్తున్నారు అనమాట. ఇంకా హార్డ్ వర్క్ తీసుకోండి, డిసిప్లిన్ గా ఉండండి, గ్యారంటీ రిజల్ట్ మీదే ఉంటుంది. వ్యాపారస్తులకి కొంచెం కాంపిటేటివ్ స్ట్రాంగ్ గా ఉంటుంది కానీ మిశ్రమంగా ఉంటుంది వ్యాపారం. ఉద్యోగస్తులకి వర్క్ లోడ్ పెరుగుతుంది, జాబ్ లో ప్రెషర్ పెరుగుతుంది. ఇంకా షార్ట్ కట్స్ తీసుకుంటే నష్టపోతారు. స్లో ప్లస్ స్టడీ ఎగ్జిక్యూట్ చేయండి, అద్భుతంగా ఉంటారు. ఇంకా ఆర్థికంగా స్టేబుల్ గా ఉంటుంది. ఎక్స్పెండిచర్ కూడా తగ్గుతూ వస్తుంది. ఫ్యామిలీ హెల్త్ అవి పై ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటాయి. ఇంకా ఇన్సూరెన్స్ లేదా హెల్త్ ఇన్సూరెన్స్ అవన్నీ కూడా రెన్యూవల్ చేసుకోవడం, వాహనం ఇన్సూరెన్స్ చేయడం, ఇలాంటి సడన్ ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కుటుంబంలో మాటలతో కఠినత్వం వల్ల టెన్షన్ పెరుగుతుంది. భర్త భార్య దగ్గర ఆర్గ్యుమెంట్స్ తగ్గించండి. మీరు కామ్ గా ఉంటే ప్రాబ్లమ్స్ అవాయిడ్ అవుతుంది. ఎవరో ఒకళ్ళు కాంప్రమైజ్ కావాలి. ఇంకా రాజకీయంలో మిశ్రమ ఫలితమే కనబడుతుంది. కాన్స్టిట్యున్సీ వల్ల రికగ్నేషన్ కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయదారులకి పెద్ద గొప్పగా లేదు, ఆన్ అండ్ యావరేజ్. కోర్టు కేసులు మీకు వ్యతిరేకంగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి, జాగ్రత్త. షేర్ మార్కెట్ ఫుల్లీ రిస్క్ టైం అండి, వద్దు. ఈ వారం కొంచెం అవాయిడ్ చేయండి. విద్యార్థులకి హార్డ్ వర్క్ అవసరం కానీ స్లోగా స్ట్రాంగ్ గా రిజల్ట్ వస్తుంది. రిపీట్ స్టడీ చాలా ముఖ్యం అని చెప్పచ్చు. ఆరోగ్యపరంగా జాయింట్ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంది. బాడీ స్టిఫ్నెస్ ని కొంచెం పెంచుకోండి. మంచి డాక్టర్ దగ్గర మాస్టర్ చెకప్ ఒకసారి చేసుకోండి. రెస్ట్ తీసుకోండి, బాగా నిద్రపోండి, మంచిది అని చెప్పచ్చు. ఈ నెలంతా కూడా 30% లక్, 70% నెగిటివ్ గా ఉంది, జాగ్రత్త. ఇంకా పరిహారానికి వస్తే శని భగవాను ప్రార్థన చేయండి. మీ వయసు ఎంత ఉందో అని నువ్వులు దీపం వెలిగించండి, నల్ల నువ్వులు దానం వేయండి. ఓం శనైశ్వరాయ నమః అని ఒక 21 సార్లు ప్రార్థన చేయండి. వృద్ధులకు సహాయం చేయండి. ఈ వారం మీకు మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి డిసిప్లిన్ మెయింటైన్ చేస్తే ఫ్యూచర్ సక్సెస్ స్ట్రాంగ్ గా బేస్ అవుతుంది. ఈ వారం కష్టం అనిపించినా ఇదే మీ భవిష్యత్తుకి విజయం అవుతుంది అనేది కూడా చెప్పడం జరుగుతుంది. విజయోస్తు.
మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు కనబడుతున్నటువంటి నంబర్ కి వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి. అంతకంటే ఒక చిన్న సూచన ఏమంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి, చక్కగా తెలుసుకోండి, విజయం వస్తుంది. అదే మీకు మార్గం చూపే పరిస్థితిని కూడా ఇస్తుంది. శని భగవానుడు లగ్నంలో ప్రభావం, కర్మ బాధ్యతలు తీసుకుంటున్నాడు. గురువు 5వ స్థానంలో మంచి ఆలోచన అవకాశాలు. కుజుడు పోటీ శత్రులపై చర్యను కూడా తీసుకుంటున్నాడు. రాహు ప్రభావం అన్ఎక్స్పెక్టెడ్ డెవలప్మెంట్ అని కూడా చెప్పచ్చు. మీకు ప్రెషర్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఉంటుంది. దీని ద్వారా మీకు ఏమవుతుంది? బ్రేక్ త్రూస్ కూడా వస్తాయి, జాగ్రత్త. ఇంకా వ్యాపారంలో కొత్త అవకాశాలు అకస్మాత్తుగా వస్తాయి ఈ వారం, ఆలోచించుకోండి. ఇంకా ఉద్యోగంలో ప్రెషర్ పీక్ లో ఉంటుందండి. సడన్ చేంజెస్, ట్రాన్స్ఫర్స్ లేదా లే ఆఫ్ కూడా అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త పడండి. కానీ ఇది టెంపరవరీ మాత్రమే, మళ్ళీ సక్సెస్ లోకి వెళ్ళిపోతారు. దానివల్ల భయపడాల్సిన అవసరం లేదు. ఫేస్ చేయండి ప్రెషర్ని, మంచి నిర్ణయం తీసుకోండి. ఆర్థికంగా ఇన్కమ్ ఇర్రెగ్యులర్ గానే ఉంటుందని చెప్పొచ్చు. సడన్ గెయిన్, సడన్ ఎక్స్పెండిచర్. బడ్జెటింగ్ చాలా అవసరం ఈ వారం అంతా కూడాను. కుటుంబంలో ఫ్యామిలీ టెన్షన్స్ రావచ్చు. మీరు సైలెంట్ గా ఉంటే సిచ్యువేషన్ కంట్రోల్ అవుతుంది. రాజకీయ రంగం వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఫ్లక్చుయేషన్ గా కూడా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రజాక్షేత్రంలో వెళ్ళినప్పుడు, లేదా ఈ వారం కొంచెం ఎక్కడికైనా వెళ్ళండి. ఆధ్యాత్మికమైనటువంటి టూర్కి వెళ్ళిపోండి. ఇంకా వ్యవసాయానికి కొత్త విధానాన్ని ప్రయత్నం చేస్తే మంచిది, మంచి లాభాలు వస్తాయి. కోర్టు కేసులు డిలే ఆర్ ఫెయిల్. సడన్ టర్న్ తీసుకొని మీకు నెగిటివ్ గా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త పడండి. షేర్ మార్కెట్ అన్ప్రెడిక్టబుల్ గా ఉంది, నో. హై రిస్క్ అసలే వద్దు. విద్యార్థులు కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. డైరెక్షన్ ఎక్కువ మీరు చదువు మీద పెట్టండి. డిసిప్లిన్ పెంచితే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఆరోగ్యం స్ట్రెస్ అని చెప్పచ్చు, స్లీప్ డిస్టర్బెన్స్ అని చెప్పచ్చు. మోకాళ్ళకి సంబంధించిన ఒక శస్త్రచికిత్స కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. మల్టిపుల్ ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్త పడండి. ఈ వారం అంతా కూడా కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారం. పరిహారం అంటే శని పూజ చేయండి, నల్ల నువ్వులు దానం చేయండి, హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, పేదలకు సహాయం చేయండి, ఆవులకి ఆకుకూర లాంటిది పెట్టండి. ఓవరాల్ గా ఈ వారం అంతా కూడా చేసుకుంటే ప్రెషర్స్ చేంజ్, ఒక ఛాన్స్ కూడా మిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒత్తిడి నుంచి పారిపోతే సమస్య ఎదుర్కొంటే అదే మీకు విజయంగా మారుతుంది. విజయోస్తు.